నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరో 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి తుపానుగా మారే అవకాశం. అఖండ గోదావరి గండికోట ప్రాజెక్టులకు 172 కోట్లు నిధులు శాస్త్రీయ పథకంలో కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించబోమన్న కేంద్రం వైసీపీ హయాంలోనే తగ్గింపు ప్రతిపాదన తెచ్చినట్లు వెల్లడి. రేపటి నుంచి రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల సర్వే వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు నిర్వహణ. పేదల బియ్యం అక్రమ రవాణాకు పడని అడ్డుకట్ట కాకినాడ పోర్టులో 640 టన్నులు పట్టుకున్న కలెక్టర్. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతానికి ట్రింకోమలీకి 100 కిలోమీటర్లు, నాగపట్నానికి 320 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 410 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 490 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. మరో 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ తుపానుకు సౌదీ అరేబియా సూచించిన ఫెన్గల్గా పేరు పెట్టనున్నారు. తుపానుగా మారిన తర్వాత ఉత్తర వాయువ్య దిశగా పయనించనుంది. ఎల్లుండి ఉదయం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వెంబడి తీరం దాటే అవకాశం ఉంది. కారైకాల్, మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటనుంది. తుపాను ప్రభావంతో నేటి నుంచి శనివారం వరకు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇవాళ, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, రాయలసీమలో రేపు, ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు 1వ నెంబర్ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర పర్యాటకాన్ని కొత్త మలుపు తిప్పే అఖండ గోదావరి గండికోట ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 172.34 కోట్ల రూపాయలు కేటాయించింది. పర్యాటక రంగ అభివృద్ధి కోసం మూలధన పెట్టుబడికి ప్రత్యేక తోడ్పాటు శాసకీయ పథకంలో భాగంగా ఈ నిధులు ఇస్తోంది. ఒక రాష్ట్రానికి 2 ప్రాజెక్టులు చొప్పున నిధులు మంజూరు చేసిన 9 రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది. తొలి విడతగా 113.75 కోట్లను బుధవారం కేంద్రం విడుదల చేసింది. వీటిలో 75% ఖర్చు చేసి వినియోగ ధృవీకరణ పత్రం ఇచ్చాక మిగిలిన నిధులు ఇవ్వనుంది. శాసకీయ పథకంలో కేంద్రం ఇచ్చే నిధుల కోసం దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు మొదట పోటీ పడ్డాయి. 8 రాష్ట్రాలు మధ్యలోనే వెనక్కి వెళ్లాయి. మిగిలిన వాటిలో 11 రాష్ట్రాలకు 1 చొప్పున, 9 రాష్ట్రాలకు 2 చొప్పున ప్రాజెక్టులకు కేంద్రం నిధులిచ్చింది. శాసకీయ పథకం కోసం అఖండ గోదావరి గండికోటతో పాటు సూర్యలంక బీచ్ను కూటమి ప్రభుత్వం ప్రతిపాదించింది. సూర్యలంక మినహా మిగిలిన వాటికి కేంద్రం పచ్చజెండా ఊపింది. రాజమహేంద్రవరంలో 127 ఏళ్ల చరిత్ర కలిగిన హేవలాక్ వంతెన పునర్నిర్మాణంతో పాటు పుష్కర ఘాట్ను అభివృద్ధి చేస్తారు. ఈ రెండింటినీ అనుసంధానించి డైనమిక్ టూరిస్ట్ డెస్టినేషన్గా తీర్చిదిద్దుతారు. చారిత్రక, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలకు ఇది వేదిక కానుంది. హేవలాక్ వంతెనను పునర్నిర్మించి ఆ ప్రాంతంలో జలపాతాలు, గ్లాస్ వంతెనలు, ఎక్వేరియం టన్నెళ్లను అభివృద్ధి చేస్తారు. పుష్కర ఘాట్ను ఆధ్యాత్మిక గమ్యస్థానంగా మార్చనున్నారు. చుట్టూ ఉన్న పలు ఆలయాలను అభివృద్ధి చేస్తారు. కడియం నర్సరీ, గోదావరి కాలువ వంటి చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలకు పూర్వ వైభవం తీసుకురానున్నారు. రాష్ట్రంలో ముఖ్యమైన చారిత్రక, సహజ సిద్ధ ప్రదేశాల్లో ఒకటైన గండికోటను అమెరికాలోనే గ్రాండ్ క్యాన్యన్ తరహాలో మరింత అభివృద్ధి చేయనున్నారు. వారసత్వ పరిరక్షణ, అద్భుత దృశ్యాల క్యాన్యన్ వద్ద సాహస పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు. గండికోట సందర్శనకు వచ్చే వారికి మెరుగైన సదుపాయాలు కల్పించనున్నారు. టెంట్ సిటీ ఏర్పాటు, రెస్టారెంట్, సేవా కేంద్రాలు, యాంఫీ థియేటర్ వంటివి అందుబాటులోకి తీసుకురానున్నారు. పెన్నా నదిలో తీగ వంతెన, స్కైవాక్, జల క్రీడలు, క్రూయిజుల విహారం, పర్వత సైక్లింగ్ వంటివి ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. 2 ప్రాజెక్టులకు త్వరలో టెండర్లు పిలిచి జనవరిలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
విశాఖకు మణిహారమై కైలాసగిరిపై సాహస క్రీడలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. జిప్ లైనర్, స్కై సైక్లింగ్ ని విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, ఎమ్మెల్యే వెలక్పూడి రామకృష్ణబాబు ప్రారంభించారు. నగర ప్రజల అవసరాలకు తగ్గట్టు ఉద్యానవనాల సంఖ్య పెంచుతామని విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. కైలాసగిరి కొండ మీద ఒక అడ్వెంచర్ పార్క్ అయితే ప్రారంభించడం జరిగింది. జిప్ లైనర్, అదేవిధంగా ట్రై సైక్లింగ్ సంబంధించి అడ్వెంచర్ పర్యాటక పరంగా ఈరోజు అందరూ కూడా విశాఖపట్నంకి వస్తారు. పక్క బీచ్ కానివ్వండి, కైలాసగిరి కానివ్వండి, అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. సో ఇటువంటి తప్పనిసరిగా పర్యాటకులు అధిక శాతం వచ్చే విధంగా వాళ్ళకి ఏదైతే అందుబాటులో ఉండేటట్టు పర్యాటక పరంగా అడ్వెంచర్స్ కానివ్వండి, పిల్లల గేమ్స్ కానివ్వండి, అన్ని అందుబాటులో విధంగా టూరిజం అయితే మేము దాని మీద కాన్సన్ట్రేషన్ చేసాము. ముఖ్యంగా పార్క్స్ అనేది మేము ముఖ్యంగా పెట్టుకున్నాం. రిక్రియేషన్ తప్పనిసరిగా ఈరోజు విద్యార్థులు కానివ్వండి, యువత కానివ్వండి, ప్లే గ్రౌండ్స్ ఎక్కడా కూడా గత 5 సంవత్సరాలు ఎక్కడా కూడా ప్రారంభించాల. సో ప్లే గ్రౌండ్స్ కూడా ఎక్కడెక్కడ పెట్టుకొని విద్యార్థి యువతకి ఉండే విధంగా, అందుబాటులో ఉండే విధంగా ఎక్కడా కూడా ఫీజు అన్నది నామినల్ ఫీజు అయినా పెట్టే విధంగా చూసుకుంటూ కూడా మేమైతే చర్చించడం అయితే జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించబోతున్నారనే వైసీపీ ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టింది. అలాంటి ఉద్దేశమేమీ లేదని తేల్చి చెప్పింది. వైకాపా రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి బుధవారం అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వను తగ్గించబోమన్నారు. గోదావరి జల వివాద ట్రైబ్యునల్ అవార్డు 1980 ప్రకారం జలాశయ పూర్తిస్థాయి నీటి మట్టాన్ని 45.72 మీటర్ల మేర నిలిపేలా నిర్మాణాన్ని చేపడుతున్నామని స్పష్టం చేశారు. కేంద్రం పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వను 41.5 మీటర్లకు తగ్గించిన మాట వాస్తవమేనా? ఇందుకు 30,436 కోట్ల మేర ఆమోదం తెలపడం నిజమేనా? నీటి నిల్వ సామర్థ్యాన్ని 45.72 మీటర్లకు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఇదివరకు ప్రతిపాదనలు పంపిందా? అలాగే అంచనాలను సవరించాలని కోరిందా? అలాగైతే నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించడానికి 55,657 కోట్ల సవరించిన అంచనాలను ఆమోదించడానికి కారణమేంటి అని వైవి సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి బదులిచ్చారు. ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన రెండో సవరించిన అంచనా వ్యయాన్ని 55,656.87 కోట్ల మేరకు 2019 ఫిబ్రవరిలో జలవనరుల శాఖ సలహా కమిటీ ఆమోదించినట్లు చెప్పారు. అయితే ప్రాజెక్టు ప్రయోజనాలను త్వరగా పొందడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 41.15 మీటర్ల నీటి నిల్వతో 2023 ఆగస్టులో సవరించిన అంచనాలను సమర్పించినట్టు వెల్లడించారు. అందులోనే ప్రాజెక్టు నిర్మాణం, డ్యాం, స్పిల్వే, జలాశయ పూర్తి మట్టం 45.72 మీటర్ల వరకు అవసరమైన నిర్మాణాలు, 41.15 మీటర్ల వరకు భూసేకరణ, సహాయ, పునరావాస పనులను చేర్చినట్టు చెప్పారు. దీని అనంతరం కేంద్రం పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల నీటి నిల్వ వరకు పూర్తి చేసేందుకు 30,436.95 కోట్లతో సవరించిన అంచనాలకు ఆమోదముద్ర వేసినట్టు వెల్లడించారు. పేదల బియ్యం పక్కదారి పట్టించే అక్రమార్కులు రోజురోజుకి రెచ్చిపోతున్నారు. కాకినాడ పోర్టు ద్వారా అడ్డదారిన పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తూనే ఉన్నారు. బుధవారం పోర్టులో తనిఖీలు చేసిన కలెక్టర్ షాన్ మోహన్ 640 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్టపడటం లేదు. కాకినాడలోని యాంకరేజ్ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం తరలిపోతూనే ఉంది. బియ్యం తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పోర్టులో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బార్చీలు నిలిపే ప్రాంతం నుంచి పోలీసు, పోర్టు, మెరైన్, రెవెన్యూ, పౌర సరఫరాల బృందంతో కలిసి కలెక్టర్ సుమారు గంటపాటు సముద్రంలో ప్రయాణించి పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధమైన స్టెల్లా ఎల్ నౌక వద్దకు చేరుకున్నారు. నౌకలోని 5 గదుల్లో నిల్వ ఉంచిన నిల్వల నమూనాలు సేకరించారు. అనుమానం ఉన్న వాటిని అక్కడికక్కడే రసాయనాలతో పరీక్షించారు. ఈ క్రమంలో అందులో 640 టన్నుల పీడీఎస్ బియ్యం గుర్తించామని కలెక్టర్ తెలిపారు. స్టెల్లా ఎల్ అని ఒక షిప్ లో ఇల్లీగల్ గా ఈ పీడిఎస్ రైస్ తీసుకెళ్తున్నాను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏదో ఉంటే ఒకసారి చూసొద్దాము ఏంటి ఎలా జరుగుతుంది ఎంత ఉందనే చూసాము. చెక్ చేయడం జరిగింది. అందులో ఆల్మోస్ట్ 52,000 టన్స్ ఆఫ్ కెపాసిటీకి గాను ఒక 38,000 టన్స్ వరకు ఆల్రెడీ లోడింగ్ జరిగింది. ఆ లోడింగ్ జరిగిన వాటిల్లో క్లోజ్ టు ఒక 640 టన్స్ మాత్రం మనకి పీడిఎస్ రైస్ ఉన్నట్లు అనిపించింది. ఆ 640 టన్స్ కూడా రీసెంట్ గా మనం సీజ్ చేసి బ్యాంక్ గ్యారంటీ తీసుకొని రిలీజ్ చేసిన స్టాక్ లాగా అనిపించింది. సో ఇది ప్రిలిమినరీగా మనం ఇప్పుడు అర్థమైంది. వాళ్ళ బిల్స్ అవన్నీ తెప్పించుకొని చూస్తే మనకు కొంచెం కాంక్రీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. మోర్లెస్ అంతా బాయిల్డ్ రైస్ అలా ఉంది. అదర్వైజ్ ఇట్స్ ఆల్ ఫైన్.
కాకినాడ కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా సమాచారంతో గత 2 రోజులుగా తనిఖీలు సాగుతున్నాయి. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ సుధీర్ మంగళవారం రాత్రి కరప మండలం నడకుదురులోని గోదాములో ఆకస్మిక తనిఖీలు చేశారు. 5 లారీల్లోని బియ్యాన్ని సీజ్ చేశారు. తెలంగాణ నుంచి వచ్చిన ఓ లారీలో పీడీఎస్ బియ్యమున్నట్లు గుర్తించి నమూనాలను పరీక్షలకు పంపారు. ఈ 2 చోట్ల పట్టుకున్నది ఇటీవల బ్యాంక్ గ్యారంటీతో విడుదలైన పేదల బియ్యమే అనే అభిప్రాయం వినిపిస్తున్నా ఆ ముసుగులో సరకు తరలిపోతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర సౌర విద్యుత్ సంస్థ సెకీ నుంచి 7,000 మెగావాట్ల విద్యుత్ కొనేందుకు నాటి జగన్ ప్రభుత్వం పేరుకే సెకీతో ఒప్పందం చేసుకుంది. కానీ అసలు ఒప్పందం అదానీతోనే అని అనుబంధ ఒప్పందాలే చెప్పకనే చెబుతున్నాయి. మొత్తం విద్యుత్ ఉత్పత్తి అదానీ ప్లాంట్ల నుంచే జరిగింది. అది అదానీ విద్యుత్ అనే విషయం గత ప్రభుత్వ పెద్దలకు ముందే తెలుసన్నది స్పష్టమవుతోంది. అంతేకాదు అమెరికా దర్యాప్తు సంస్థలు ఆరోపించినట్లు లంచాలపై స్పష్టత వచ్చాకే ఈ ఒప్పందం జరిగినట్లు నాటి పరిణామాల ద్వారా తెలుస్తోంది. కేంద్ర సౌర విద్యుత్ సంస్థ సెకీ నుంచి 7,000 మెగావాట్ల విద్యుత్ కొనేందుకు వైసీపీ ప్రభుత్వం సెకీతోనే ఒప్పందం చేసుకుంటే అదానికి ఏంటి సంబంధమని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆ ఒప్పందాలు కుదిరేందుకు అదానీ భారీగా లంచమిచ్చారని అమెరికా దర్యాప్తు సంస్థలు కోర్టులో అభియోగాలు నమోదు చేస్తే దానికి జగన్ కు ఎలా ముడిపెడతారు? సెకీ కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా, ఎక్కడైనా ప్రభుత్వ సంస్థలు లంచాలిస్తాయా అని వైసీపీ నాయకులు పదే పదే చెప్తున్నారు. కానీ ఇది డొల్లవాదన అనేది స్పష్టమవుతోంది. తప్పు చేసి అడ్డంగా దొరికిపోవడమే కాకుండా దాన్ని సమర్థించుకునేందుకు వైసీపీ నాయకులు అబద్ధాలు చెబుతూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు అదానీ, అజూర్ సంస్థల పేర్లే తమకు తెలియవన్నట్టు, ఆ సంస్థలు విద్యుదుత్పత్తి చేస్తాయన్న విషయాన్ని మొదటిసారే వింటున్నట్లు అమాయకత్వం నటిస్తూ నిస్సిగ్గుగా వినిపిస్తున్న వాదనలో ఈ మధ్య ఓ ఓటీటీ సిరీస్లో నేపథ్య గీతంగా వాడిన సాంప్రదాయిని, సుప్పిని, శుద్ధపూసని అన్న పాటను గుర్తు చేస్తున్నాయి. ఎంతటి దొంగైనా ఏదో ఒక ఆధారం వదిలిపెడతాడు. దాని ఆధారంగానే పోలీసులు అతడి భరతం పడతారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డట్టు అమెరికా దర్యాప్తు సంస్థల నుంచి అభియోగాలు ఎదుర్కొంటున్న కరెంటు దొంగలు అంతే. సెకీతో గత ప్రభుత్వం చేసుకున్న 2 అనుబంధ ఒప్పందాలతో అలాగే దొరికిపోయారు. ఆ అనుబంధ ఒప్పందాలు సహా ఆ కుంభకోణానికి సంబంధించిన ప్రతి దస్త్రం నకలును ఈనాడు సంపాదించింది. జగన్ ప్రభుత్వం 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సెకీతో ఒప్పందం చేసుకున్నా ఆ విద్యుత్ సరఫరా చేసేది అదానీ, అజూర్ సంస్థలేనని అప్పటి ప్రభుత్వ పెద్దలకు తెలుసు. అనుబంధ ఒప్పందాలే దానికి సాక్ష్యం. సెకీతో చేసుకున్న ప్రధాన ఒప్పందంలో అదానీ, అజూర్ సంస్థల పేర్లు కనిపించకుండా జాగ్రత్త పడినా అనుబంధ ఒప్పందాల్లో వాటి ప్రస్తావన ఉంది. 7,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేది, భారీగా లబ్ధి పొందేది అదానీ సంస్థేనని అనుబంధ ఒప్పందాల్ని బట్టి స్పష్టమవుతోంది. అదానీ నుంచి గత ప్రభుత్వ పెద్దకు భారీగా లంచాలు ముట్టాకే పని పూర్తయింది అనడానికి ఆ ఒప్పందాలే బలం చేకూరుస్తున్నాయి. ఒప్పందం నుంచి అజూర్ సంస్థ వైదొలుగుతుందని తెలిసి రాష్ట్ర ప్రభుత్వం 2023 ఆగస్టు 30న సెకీకి లేఖ రాసింది. అజూర్ వైదొలిగితే తమకు విద్యుత్ ఎవరిస్తారని ప్రశ్నించింది. అసలు వైసీపీ నేతలు చెబుతున్నట్లు విద్యుత్ సరఫరా బాధ్యత అంతా సెకీదే అయినప్పుడు ఆ ఒప్పందం నుంచి అజూర్ వైదొలుగుతుందని తెలిసి సెకీకి గత ప్రభుత్వం ముందుగానే ఎందుకు లేఖ రాసింది? అజూర్ వెళ్లిపోతే దానికి ప్రత్యామ్నాయం చూసుకోవలసిన బాధ్యత సెకీదే కదా. ఒప్పందం ప్రకారం సెకీ విద్యుత్ సరఫరా చెయ్యలేకపోతే కదా ప్రభుత్వం స్పందించాలి. అలా కాకుండా ముందే ఎందుకు స్పందించింది? అంటే పేరుకు సెకీతోనే ఒప్పందం చేసుకున్నా తెర వెనుక ఉన్నది అదానీ, అజూర్ సంస్థలేనని నాటి ప్రభుత్వ పెద్దలకు ముందే తెలుసన్నదే సుస్పష్టమవుతోంది. ఏపీ ప్రభుత్వం సాంకేతికంగా సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నట్లు కనిపిస్తున్నా అదే అదానీ, అజూర్ సంస్థలతో వయా సెకీ చేసుకున్న ఒప్పందం కిందే లెక్క. రాజస్థాన్లో ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల నుంచి అదానీ 4,667 మెగావాట్లు, అజూర్ సంస్థ 2,333 మెగావాట్ల చొప్పున తమకు సరఫరా చేసేలా ఆ 2 సంస్థలతో సెకీ ఒప్పందం చేసుకుంది. కానీ ఆ తర్వాత అజూర్ సంస్థ తాను విద్యుత్ సరఫరా చెయ్యలేనని సెకీకి చెప్పేసింది. ఆ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అజూర్ వైదొలిగితే 2,333 మెగావాట్లు ఎవరిస్తారని ప్రశ్నించింది. అంటే విద్యుత్ సరఫరా చేస్తోంది అదానీ, అజూర్ సంస్థలని తెలిసే ప్రభుత్వం ఆ లేఖ రాసినట్టు కదా. మరి ఆ సంస్థల విషయం తమకేమీ తెలియదన్నట్టుగా వైసీపీ నేతలు ఎవరిని మభ్యపెడుతున్నారు?
2023 డిసెంబర్లో సెకీతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న అనుబంధ ఒప్పందంలో అజూర్ సంస్థ సరెండర్ చేస్తున్న 2333 మెగావాట్లను అదానీ సంస్థే సరఫరా చేస్తోందని పేర్కొన్నారు. మొత్తం 7,000లో 534 మెగావాట్లు మినహా మిగతా విద్యుత్ని అదానీ సంస్థ ఏ ప్లాంటు నుంచి ఎంత సరఫరా చేసేది పట్టిక రూపంలో ఇచ్చారు. యూనిట్ ధర ₹2.47కు అదానీ విద్యుత్ సరఫరా చేస్తుందని, సెకీ ట్రేడింగ్ మార్జిన్ 7 పైసలు కలిపితే యూనిట్ విద్యుత్ ధర ₹2.49 అవుతుందని తెలిపారు. 7,000 మెగావాట్లలో 534 మెగావాట్లకు అదానీ సంస్థకు సెకీ అప్పటికే ఇంకా LOA జారీ చేయాల్సి ఉన్నందున ఆ విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుందో ప్రస్తావించలేదు. 2024 ఫిబ్రవరిలో రెండో అనుబంధ ఒప్పందంపై సెకీ, రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు చేశాయి. దానిలో 534 మెగావాట్లు కూడా కలిపి మొత్తం 7,000 మెగావాట్లు అదానీ సంస్థే సరఫరా చేస్తున్నట్టుంది. రెండో ఒప్పందంలోనూ పట్టిక ద్వారా ఆ విద్యుత్ని అదానీ ఎక్కడెక్కడి నుంచి సరఫరా చేసేది వివరించారు. సరఫరా ఎప్పటి నుంచి మొదలవుతుందన్న విషయాన్ని ప్రస్తావించారు. పేరుకు తెరపైకి సెకీ కనిపిస్తున్న 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అదానీతోనేనని, అంతిమ లబ్ధిదారు ఆ సంస్థేనని ఈ అనుబంధ ఒప్పందాల్ని బట్టే అర్థమవుతోంది. మొత్తం కథ నడిపించింది అదానీయేనని అమెరికా సంస్థలు ఆరోపిస్తున్నట్లు అదానీ గత ప్రభుత్వ పెద్దతో లంచాల వ్యవహారం మాట్లాడాకే ఒప్పందాలు జరిగాయని స్పష్టమవుతోంది. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల సర్వే చేపట్టేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ నెల 29 నుంచి 2025 ఫిబ్రవరి వరకు 1వ తేదీ వరకు సర్వే చేపట్టాలని సంబంధిత శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. సర్వే సపోర్ట్ యాప్ ద్వారా పరిశ్రమల వివరాలను సేకరించి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ర్యాంప్ పథకం ద్వారా ఎంఎస్ఎంఈల సహకారానికి కేంద్రం ఆమోదం తెలిపింది. వీటి వివరాల కోసం సర్వేను పునరుద్దరిస్తున్నట్లు ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వన్ పోర్టల్ అనుసంధానం కోసం ప్రభుత్వం సర్వే చేయనుంది. సర్వే ద్వారా ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు, బ్యాంకు రుణాలకు వీలు కల్పించింది. సర్వే సమాచారం ద్వారా విధాన నిర్ణయాలకు ఆస్కారం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నకిలీ గుర్తింపు కార్డులతో శ్రీవారి సేవా టికెట్లు, వసతి గదులను పొందేందుకు అక్రమార్కులు చేసిన యత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు టీటీడీ సిద్దమైంది. ఇందుకోసం ఆధార్ను టీటీడీలోని పలు సేవలకు అనుసంధానం చేయనుంది. వివిధ సేవలకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో భక్తులు సమర్పిస్తున్న గుర్తింపు కార్డులు నిజమా కాదా అనేది నిర్ధారించుకునే వ్యవస్థ టీటీడీలో లేకపోవడంతో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆన్లైన్, ఆఫ్లైన్ బుకింగ్లపై టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్షించారు. ఐటీ విభాగంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థతో పాటు ఆధార్ ప్రమాణాల ద్వారా వీటికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. టీటీడీ అధికారులతో యుఐడిఏఐ ప్రతినిధులు సమావేశమై సేవలకు ఆధార్ అనుసంధానంగా చేసే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఆధార్ చట్టం 2016 ప్రకారం సేవలు వినియోగించుకునే ఆస్కారం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకు 2 ఏళ్లకు రిజిస్ట్రేషన్ రుసుము కింద 20 లక్షలు టీటీడీ చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో ఆధార్ గుర్తింపునకు 40 పైసలు, ఈ కేవైసీకి ₹3.40 టీటీడీ కట్టాల్సి ఉంటుంది. ఇటీవలే టీటీడీ పాలక మండలి సైతం ఆధార్ సేవలను వినియోగించుకునేందుకు ఆమోద ముద్ర వేసింది. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తే ఆధార్ సేవలను టీటీడీ వినియోగించుకునే అవకాశం కలుగుతుంది. వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులు తమ భూములను ఆక్రమించి రిసార్ట్ నిర్మించారని బాధితులు ఆరోపించారు. ప్రశ్నిస్తే అధికార అండతో దాడులు చేశారని తెలిపారు. దీనిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే విచారణ పేరుతో తమను ఇబ్బందులకు గురి చేశారని అల్లూరు జిల్లా మద్దలూరుకు చెందిన పలువురు గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తక్ అహ్మద్, లిడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు అర్జీలు స్వీకరించారు. మాజీ మంత్రి విశ్వరూప్ తన క్లాస్మేట్ అని చెప్పి ముమ్మిడివరం మండల విద్యాశాఖాధికారి రమణశ్రీ అవినీతికి పాల్పడ్డారని విశ్రాంత ఎంఈఓ సత్యప్రసాద్ ఫిర్యాదు చేశారు. వారసత్వంగా వచ్చిన ఆస్తిని తన కుమార్తె పేరుపై రిజిస్ట్రేషన్ చేస్తారని కొవ్వూరు సబ్ రిజిస్ట్రార్ వద్ద దస్తావేజు లేఖరిగా పనిచేస్తున్న దాసరి స్టాలిన్ 10 లక్షలు తీసుకుని మోసం చేశారని ఏలూరుకు చెందిన నరసరాజు ఫిర్యాదు చేశారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం అడవుల దీవి పరిధిలో ఉన్న భూములను వాన్పిక్ సంస్థ తీసుకోకపోయినా ఆ భూములను నిషేధిత జాబితాలోకి చేర్చారని, దీంతో ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు అర్జీ ఇచ్చారు.
నా పేరు బలే నరసరాజు అండి. ఏలూరు శాంతినగర్లో నివాసం ఉంటాను. నా తల్లిగారి ఆస్తిని నా పిల్లలిద్దరికి రెండు భాగాలుగా చేయటం కోసం కొవ్వూరు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర దాసర్ స్టాలిన్ అనేవాడు డాక్యుమెంట్ రైటర్గా ఉంటాడండి. అతను నేను చేస్తానని చెప్పి ఇద్దరికి చెరు భాగాలు చేస్తానని చెప్పి 10 లక్షల రూపాయలు క్యాష్ తీసుకుని వెళ్ళిపోయాడండి. తర్వాత నుంచి మేము ఫోన్ చేస్తుంటే సమాధానం లేదు, ఇంటి దగ్గర ఉండలేదండి. ఎటో పారిపోతున్నాడండి. గత 9 నెలలుగా గడుస్తుందండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పేర్లు చెప్పుకుంటా వాళ్ళ మాటలు చెప్పి భయభ్రాంతులు గురి చేసేస్తా ఇన్ని రోజులు ఇలా గడుపుకుంటూ వస్తున్నారండి. వాళ్ళని చర్య తీసుకుని న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. కాకినాడ జీజీహెచ్లో ఓ పాజిటివ్ రక్తానికి బదులుగా ఏబీ పాజిటివ్ రక్తాన్ని ఎక్కించడంతో మహిళ మృతి చెందిందని ఆమె బంధువులు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 34 ఏళ్ల శిరీష కిడ్నీ సమస్యతో బాధపడుతుంది. ఈ నెల 4వ తేదీన ఆసుపత్రిలో చికిత్స కోసం చేరింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె మృతి చెందిందని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి స్పందించేందుకు నిరాకరించారు. ఎక్కించాలని ముందు చెప్పారండి. మేము ఆల్రెడీ బ్లడ్ బ్యాంక్లో రెడీ చేసుకుని ఉంచామండి. పాపదైతే ఓ గ్రూప్ అయితే వేరే బ్లడ్ ఎక్కిచ్చేసారు. ఎక్కించడంలో పాప ఏమైందంటే ముడిసిపోయిందండి. అయిపోయిన తర్వాత నేను డాక్టర్ని అడిగితే మేము అమ్మ తప్ప అయిపోయింది, మేము ఇరుగుడిస్తాము అని ఇరుగుడికి మేము ఇచ్చారంటండి. అది పాప ఒంటి మీద ఏ గాయం కానీ బొబ్బలు కానీ రాలేదండి. కానీ లోపల మట్టికి ఆ అమ్మాయికి ఎప్పుడైతే ఓ పాజిటివ్కి ఏబి ప్లస్కి అది సెట్ అవ్వదు కదండి. ఆక్సిజన్ లెవెల్ పడిపోతూ ఉన్నాయండి. కనీసం దానికి చూసుకోలేదు, కానీ రియాక్షన్ రాకోకుండా వాళ్ళు ఇంజక్షన్లు ఇచ్చారు. కానండి కండిషన్ సీరియస్గా ఉందని కూడా వాళ్ళు దాన్ని చూసుకోకుండా రియాక్షన్ రాకోకుండా వాళ్ళు ఇంజక్షన్లు ఇచ్చేసారండి. అలాగా జరిగిందండి సార్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లిలో చిరుత దాడిలో ఆవు దూడ మృతి చెందింది. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పొలాలకు వెళుతున్నామని రైతులు చెబుతున్నారు. చిరుత సంచారం ఎక్కువ ఉందన్న. ఇక్కడ మేము ఊర్లోనే ఉన్నాము. ఊరు పక్కన దొడ్డు ఉంది. దొడ్లన పొసలు కట్టేసి ఉంటాము. ఇంతవరకు దండికి వస్తా ఉన్నా, ఎప్పుడు మేము అబ్జర్వ్ చేయలేదు, రాలేదనుకున్నాం. కానీ వచ్చినది చిరుత. మా మొగజొన్న సొప్పు పెట్టుకున్నాం. మొగజొన్న సొప్పులోనే దూడిని చంపేసి వేసిపోయిందన్న. ఫారెస్ట్ అధికారులు ఏమన్నారు, అంత చర్య తీసుకుని దాన్ని కట్టడి చేసేదో ఏమన్నా చూడండి అన్న. ఇబ్బంది పడతాం మేము రైతులు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం వెలగపాయ సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానికులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. 2 రోజుల క్రితం మేత కోసం వెళ్లిన ఆవుపై పెద్దపులి దాడి చేసి చంపింది. పెద్దపులి కదలికలను కనిపెట్టేందుకు అటవీ శాఖ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. జార్ఖండ్ సీఎంగా జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ నేడు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. రాంచీలోని మొరహాబాదీ మైదానంలో భారీగా జరగనున్న ఈ కార్యక్రమంలో జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ సోరెన్తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ఇండియా కూటమికి చెందిన పలువురు అగ్రనేతలు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో సహా ఇండియా కూటమికి చెందిన కీలక నేతలు హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 81 స్థానాలకు గాను జేఎంఎం నేతృత్వంలో కూటమి 56 చోట్ల విజయం సాధించింది. 24 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలుపొందింది. హిమాలయాల్లోని యుద్ధ క్షేత్రాల సందర్శనకు సంబంధించి భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. కార్గిల్, సియాచిన్ గ్లేసియర్, గల్వాన్ ప్రాంతాల్లోకి పర్యాటకులను అనుమతించాలని సైన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. పూణే యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భారత్ వృద్ధి పయనంలో ఇండియన్ ఆర్మీ పాత్ర అంశంపై ప్రసంగించారు. సరిహద్దు ప్రాంతాల్లో పర్యాటకుల కోసం సాహస కార్యకలాపాలను ఆర్మీ ప్రోత్సహిస్తుందని, ఇందుకోసం టూర్ ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తుందని తెలిపారు. కార్గిల్, గల్వాన్ వంటి యుద్ధ క్షేత్రాలను చూసేందుకు పర్యాటకులకు అనుమతిస్తామన్నారు. జమ్మూ కశ్మీర్లో పర్యాటకాభివృద్ధికి అపార అవకాశాలున్నాయని ద్వివేది పేర్కొన్నారు. కొంతకాలంగా సందర్శకుల పెరుగుదల భారీగా కనిపిస్తోందన్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు 48 ప్రాంతాలను గుర్తించామని, వచ్చే 5 ఏళ్లలో పర్యాటకుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉందని జనరల్ ద్వివేది వెల్లడించారు.
హెజ్బొల్లాతో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించడంపై భారత్ స్పందించింది. ఈ నిర్ణయంతో శాంతి స్థాపన దిశగా అడుగులు పడతాయని తాము విశ్వసిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్టు వెల్లడించింది. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, సంయమనం పాటించాలని, చర్చల దౌత్యపరమైన మార్గాల్లోనే సమస్యను పరిష్కరించుకోవాలని తామెప్పుడూ కోరుతున్నట్టు పేర్కొంది. తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో మళ్లీ శాంతి, స్థిరత్వం వస్తాయని భారత్ విశ్వాసంగా ఉన్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. అటు ఐరాస్ సహా పలు ప్రపంచ దేశాలు కూడా ఈ ఒప్పందాన్ని స్వాగతించాయి. కాల్పుల విరమణతో ఉద్రిక్తతలకు ముగింపు లభించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాయి. 60 రోజుల పాటు కొనసాగే ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి మంగళవారం ఇజ్రాయెల్ భద్రతా వ్యవహారాల కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది.